లుక్ ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. అది అంటే మ్యాక్సిమం ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఆ పిల్ల ఊరు వెళ్తే ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాలు, సతీ లీలావతి మనకి ఆ సినిమాలు వచ్చుంటాయి. సో మ్యాక్సిమం లైఫ్లో ఇద్దరు ఉమెన్ అంటే ఒకళ్ళు వైఫ్ ఇంకొకళ్ళు ఉన్నప్పుడు సో ఆ రిలేటెడ్గా వచ్చిన బేసిక్ కామన్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. బేసిక్ కోర్ ఉంటుంది అది. కాకపోతే మనం ట్రీట్ చేసిన విధానం కానీ క్యారెక్టరైజేషన్ అంతా కూడా మొత్తం వేరేలా ట్రీట్ చేసాం. బట్ అక్కడ ఫన్ మిస్ అవ్వకుండా సో నేను ట్రీట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అలా ట్రీట్ చేశాను. రవితేజ గారు లుక్ కూడా చాలా డిఫరెంట్గా, చాలా ఎంత అంటే అంత హ్యాండ్సమ్గా ఉన్నారు. అంటే ఎందుకు కాన్సెప్ట్ తగ్గట్టు తీసుకున్నారు. ఆయన లుక్ చూస్తే కొన్ని మాస్ మహారాజ్ అంటే కొద్దిగా మాస్ లుక్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇందులో చూస్తుంటే ఫుల్ లేదు సార్. రవి గారే ఏంటంటే సినిమా నన్ను పిలిచినప్పుడే వచ్చి నేను ఇప్పటిదాకా చేస్తున్నాను కదా, నాకు ఇదేమీ గుర్తుకు రాకుండా నేను ఫ్రెష్గా నన్ను చూసుకుంటే నాకు ఫ్రెష్గా అనిపించేలాగా చాలా కూల్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఎక్కడ ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధించి నువ్వు ఇది కూడా నువ్వేం పెట్టద్దు. నీ కథకి ఆ క్యారెక్టర్ రామ్ సత్యనారాయణ ఎలా బిహేవ్ చేస్తాడు, నువ్వు ఎలా చేస్తావు అట్లా నేను యాస్టీస్ వెళ్ళిపోతానని. కిషోర్ గారు సార్ సార్ రవితేజ గారి డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏంటంటే, ఆయన సక్సెస్ ఫెయిల్యూర్తో పక్కన పెడితే ఆయన ఒక సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు రవితేజ గారు సీరియస్ కాదు కొంచెం కామెడీ సబ్జెక్టులు చేయాలంటున్నారు. కొంచెం కామెడీ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్నట్టేమో ఎప్పుడు ఇవేనా ఎన్నాళ్ళు ఈ సినిమాలు అని చెప్పి అంటున్నారు. సో కొంచెం ట్రిక్కీ అయిపోతుంది రవితేజ గారికి కథ రాయాలంటే. సో ఏంటి ఆ సంఘర్షణ మీలో కూడా ఉండిందా ఫస్ట్లో? అంటే స్టార్టింగ్లో ఉండే అండి రాసేటప్పుడు. బట్ ఆయన అన్నది ఏంటంటే నీ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ చూశాను కదా. గారు యా, మీరు అడిగినట్టు రెండోసారి చేయడం చాలా అదృష్టం. ఆయన పక్కన చేయడం చాలా లక్ ఉంటే కానీ కుదరదు. అది కూడా నేను చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఫస్ట్ ఫిలిం ఆయన ఎనర్జీ మీ అందరికీ తెలిసిందే. అలాగే రెండో సినిమాలో కూడా నాకు అది అసలు ఆయన పక్కన యాక్ట్ చేస్తున్నట్టే ఉండదు. అండ్ హీస్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. సో వర్కింగ్ బిసైడ్ హిమ్ అది నా అదృష్టం. అలాగే సుధాకర్ గారు నన్ను కూడా అనుకుని ఈ క్యారెక్టర్కి కిషోర్ గారు ఇలా అనుకుని తీసుకోవడం అనదర్ లక్. అండ్ యా, ఐ ప్లే హిజ్ వైఫ్. మీరు ఆ టీజర్లో చూసే ఉంటారు. సో యా, అంటే మామూలుగా సక్సెస్ఫుల్ కాంబినేషన్తో అంటే ఎప్పుడు రిపీట్ ఉంటుంది. అయితే మీరు ఇద్దరు కలిసి చేసిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా కానీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనేది ఎప్పుడు మన స్వాగతం పడుతూ ఉంటుంది, మనం చేస్తూ ఉంటాం. కానీ మీరు రవితేజ కలిసి చేసిన సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా మీరు చేయడం గురించి ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు ఆపేయారు. సో బేసిక్లీ సినిమా ఆడకపోయినా ఐ హ్యావ్ ఆల్వేస్ వన్ అండి. అంటే నా సాంగ్స్ కానీ నా పాటలు కానీ. సో దట్స్ వై పీపుల్ హ్యావ్ ఆల్వేస్ లవింగ్ మీ. మీ లవ్ నాకు ఎప్పుడూ ఉండింది. అలాగే సార్ కాంబినేషన్, నా కాంబినేషన్ చాలా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సో ఎవ్రీబడి లవ్డ్ ఇట్. సో అలాగే ఇందులో కూడా కిషోర్ గారు, టు బీ ఫ్రాంక్, ఈ రోల్కి నన్ను అనుకోవడానికి యూజువల్లీ ఆపోజిట్ సైడ్ అనుకుంటారు. ఓకే, షీస్ డన్ దిస్ గ్లామ్ రోల్, షీస్ డన్ దిస్ అనేసి. సో ఈ క్యారెక్టర్ ఇస్ కిషోర్ తిరుమలాస్ బాలామణి. ఎస్ కిషోర్ గారు, ట్రైలర్లో చూస్తుంటే మనకు భార్య అండ్ లవర్ ఆవిడ మనకి కనిపించబోతున్నారు ఒక మంచి క్యారెక్టర్లో. ఆల్రెడీ టీజర్లో చాలా హింట్స్ ఇచ్చారు. మరి ఎలా ఉండబోతుంది మీ రోల్? ఫాస్ట్ కానీ ఇక్కడ ఏమనుకుంటారు అదేం లేదు, స్ట్రిక్ట్లీ క్యారెక్టర్నే ఫాలో అయిపోయారు. సార్ ఇంకొకటి ఏంటంటే, ఈ సంక్రాంతికి ఆల్వేస్ ప్రతి సంక్రాంతికి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఈసారి అలాగే ఉంది. బట్ సర్ప్రైజింగ్లీ వస్తున్న 5 సినిమాలు కూడా కామెడీ సినిమాలు. అండ్ ఫామ్ విషయంలో రవితేజ గారు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నారు. ఏంటి ఈ కాంపిటీషన్ని తట్టుకుని నిలబడగలరా? అంటే మామూలుగా నేను బేసిక్గా ఈ సినిమా వర్క్ మొన్న కూడా మాట్లాడుతున్నప్పుడు నేను డైరెక్టర్గా నాకేంటనో లేకపోతే యాక్ట్ చేసిన వాళ్ళకు టెక్నీషియన్స్ గురించి కంటే కూడా నాకు ఎక్కువ ఇంపార్టెంట్. సో ఈ చేసిన ప్రతి ప్రొడ్యూసర్ కూడా ప్రతి సినిమా వాళ్ళు పెట్టిన డబ్బుల కంటే కొంత ఎక్కువ రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో సినిమా ప్రొడ్యూసర్ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను. సో మేము ఆ కాంపిటీషన్లో వచ్చినా సరే మేము అంటే ఎంత ఎంటర్టైన్ చేయగలమో అదంతా అయితే కేర్ తీసుకున్నాం. సుధాకర్ గారు సార్, సంక్రాంతి 5 సినిమాల్లో
రాజాసాబ్ లాంటి పెద్ద సినిమా ఉంది, నారీ నారీ నడుమురారి లాంటి చిన్న సినిమా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈవెన్ రాజాసాబ్ కంటే కూడా ఫస్ట్ ఓటీటీ క్లోజ్ చేసింది మీరే. అవును సార్. అంటే ఇప్పుడు ఈవేళ రేపు మార్కెట్ ఎలాగో తెలుస్తుంది, అందరికీ తెలిసింది చాలా ఎంత క్రిటికల్గా ఉందో. అది ఎలా పాసిబుల్ అయ్యింది? మేము మొత్తం అంటే మేము ఎవరైతే ఇప్పుడు మేము జీకి ఇచ్చామండి, జీ వాళ్ళకి 3 times నెరేషన్ విన్నారు వాళ్ళు. అంటే అందరినీ నెరేషన్ వాళ్ళందరికీ బాగా నచ్చి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది, పక్కా పండక్కి వర్కౌట్ అయ్యిద్ది అని చెప్పి ఇన్ తెలుగు. లేదండి, అంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఒక వర్సటాలిటీ, యాజ్ అన్ యాక్టర్ హౌ వర్సటైల్ ఐ క్యాన్ బీ ఆన్ స్క్రీన్ అనేది నేను చూస్తాను. సో అంటే ఈ సినిమాలో మై క్యారెక్టర్ ఇస్ యంగ్ అండ్ మోడర్న్ ఇట్ సెల్ఫ్. సో నాసామి రంగంలో యూ కెన్ సీ బోత్ యంగ్ అండ్ లిటిల్ మెచ్యూర్డ్ రోల్. సో ఆ డిఫరెన్సియేషన్ నేను అలాంటి రోల్స్ కూడా చేయొచ్చు, ఆ పొటెన్షియల్ ఉంది అనేది చేయాలని నేను ఆ సినిమా ఒప్పుకున్నాను, స్క్రిప్ట్ నచ్చి. సో ఈ సినిమాలో ఆ మోడర్న్ గర్ల్, ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలనే నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో ఈ మోడర్న్ అమ్మాయిలు ఎప్పుడు పర్మిషన్ అడగరు, ఇట్స్ మోర్ అబౌట్ హౌ దే లుక్ ఫర్ ఆనెస్టీ ఇన్ మెన్. అట్లా ఒక క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేస్తున్న క్యారెక్టర్. సో దో ఐఎమ్ కాస్టెడ్ ఆపోజిట్ సచ్ యాక్టర్స్, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ దొరుకుతాయి. సో ఐ డోంట్ లుక్ ఇన్ టు వాట్ ఏజ్ కేటగిరీ, ఇఫ్ ఐ ఫిట్ ఇన్ టు ద రోల్ అండ్ కన్విన్స్ యాజ్ అ క్యారెక్టర్, అది చాలు. సో ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ ఇన్ యంగ్ హీరో ఫిల్మ్ ఆర్ ఓల్డ్ హీరో ఫిల్మ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ యాజ్ సచ్. ఇట్స్ మోర్ అబౌట్ వాట్ మై రోల్ ఇస్ డూయింగ్ ఇన్ ద ఫిల్మ్, అది నేను చూస్తున్నానండి. Dimple, you also have the same justification for the elderly actors, అట్లా ఏజ్ డిఫరెన్స్ అది ఉన్నప్పుడు. సో యూ ఆల్సో ఫీల్ ద సేమ్. స్టేజ్ మీదకి పిలిచేస్తున్నావు, అలానే నడుచుకుంటూ ఇటు వచ్చేయని చెప్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి వెల్కమ్ చేస్తే మన బాలమణిని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఎండ్ అవుతుంది. సో మరి అంటే డింపుల్ ఆల్రెడీ రవితేజ్ గారితో చేసింది, ఒక కాంబినేషన్ చూశారు. సో ఆషిక రంగనాథ్ గారిని సో రవితేజ జోడీగా సో ఒక గ్లామర్ రోల్లో చూపించడానికి తను ఎలా చూస్ చేసుకుంటున్నారు? సో తన గ్లామర్ అనేది స్క్రీన్ మీద ఎంతవరకు ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆషిక ఇంతకుముందు ఒక సినిమా కూడా వర్క్ చేయాలి మేము, అప్పుడు కుదరలేదు. సో ఆషిక నేను తన ప్రీవియస్ కన్నడ ఫిలిమ్స్ అన్నీ చూశాను, నా స్వామి రంగాన్ని చూశాను. ఇప్పటిదాకా తను మ్యాక్సిమం ట్రెడిషనల్గానే స్క్రీన్ మీద ఎక్కువ చూపించాను. సో నాకు ఆ వేరియేషన్ ఉండాలి. ఇప్పుడు చూసిన ఇమేజ్నే మళ్ళీ మనం ఫాలో అయినట్టు కాకుండా కొంచెం అది వేరియేషన్ ఉండాలని ఒకటి. ఇంకోటి ఈ క్యారెక్టర్ బేసిక్లీ స్పెయిన్లో ఉంటారు. సో అక్కడ ఉన్నదాన్ని బట్టి సో ఈవిడైతే బాగుంటుందని అన్ని రకాలుగా. కిషోర్ గారు, ఒక డైలాగ్ టీజర్లో డైలాగ్ ఒకటి బాగా నచ్చింది, రవితేజతో చెప్పించారు. వదిన చెల్లి అన్నారు, భార్య కాదు అన్నారు. భార్యకి వదిన చెల్లికి తేడా ఏంటి? అంటే తను ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటే భార్య అని చెప్పలేని పరిస్థితి, బట్ ఎవరెవరు ఉన్నారో చెప్పాలి. సో భార్య నుంచి వదినల చెల్లి అంటే ఇప్పుడు మామూలుగా మన వైఫ్, వదినల చెల్లి అంటే వైఫే కదా. సో నేను ఇట్లా వీళ్ళందరినీ చెప్పి వైఫ్ అని చెప్పకుండా ఇంకో పదం వాడాడు అంతే, వదినల చెల్లి అని. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే వైఫే కదా అన్నాడు. ఓకే అండి, ఇది మీరు ఎంచుకున్న సబ్జెక్టు చిన్న లైన్ దాటినా కానీ చాలా తేడాలు వచ్చేస్తాయి. వైఫ్, హస్బెండ్, ఇంకొక అమ్మాయి, ముగ్గురు మధ్య క్యారెక్టర్లు అనేది ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఈ రెండు క్యారెక్టర్లు బ్యాలెన్స్ చేయాలి, ఫన్ జనరేట్ చేయాలి. సో అంటే నేను ఇందులో ఫన్ ఎంత ఉంటుందో మీకు ల్యాండింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. దీనికి ఎలా ఆన్సర్ చెప్తారు ఈయన అంటే ఒక డైరెక్టర్గా మన క్వశ్చన్ ట్రిగ్గర్ చేసి ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళాం కదా, బట్ ఫైనల్గా ఎలా ల్యాండ్ చేస్తారనేది నాకు కూడా ఫస్ట్లో టఫే, ఎందుకంటే ప్రీవియస్ ఫిలిమ్స్లో అంతా ఎలా ఎండ్ చేశారని చూశాను. సో పర్ఫెక్ట్ ల్యాండింగ్తో నేను అన్ని సెట్ చేశాను. డింపుల్ గారు, చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఈ గ్యాప్ కారణం ఏంటంటే ఏం చెప్తారు? సోషల్ మీడియాలో అయితే కనిపిస్తూనే ఉన్నారు, చాలా ఇష్యూలు చూసాము. గ్యాప్ రాలేదండి, అంటే నేను తీసుకోలేదు, అది వచ్చింది. సో నాకు తెలీదు, ఇట్స్ జస్ట్ టైం అంతే. కరెక్ట్ టైంలో కరెక్ట్, ఐ థింక్ దిస్ విల్ బీ ద కరెక్ట్ ఫిల్మ్ అగైన్. సో కానీ నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ సోషల్ మీడియా ట్రెండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్సో. సో యా, యువర్ సపోర్ట్ వాజ్ ఆల్వేస్ దేర్. సో ఐ స్టిల్ హోపింగ్ ఫర్దర్ మోర్. యా, కిషోర్ గారు,
అంటే మీ కాన్వర్జేషన్స్ కంటే క్యారెక్టర్స్ మధ్య మీరు క్రియేట్ చేసే కాన్వర్జేషన్స్కి మేము చాలా ఇష్టపడతాం. మీ టేక్ ఆఫ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. రవితేజ గారికి ఒక స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి. ఆయన యాస కానీ కొంచెం ఒక మాటను కొంచెం సాగదీసి మాట్లాడుతూ ఉంటారు. ఆయన అదొక ట్రెండ్ అయింది. అవును. సో మాకేమన్నా కొత్త న్యూ హ్యాండ్స్ కనిపించబోతుందా మీ డైలాగ్స్తో రవితేజ గారి స్టైల్? అంటే ఆయన ఏదైతే జనాలు ఆ సౌండింగ్ లైక్ చేస్తారో అది సిచ్యువేషన్ బట్టి వస్తూ ఉంటుంది. బియాండ్ దట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అనేది ఒకటి ఉంది. ఆ ప్యాటర్న్ ఫ్రెష్గా ఉంటుందండి. కంప్లీట్ అంటే ఈయన నాన్ వైలెన్స్ క్యారెక్టర్ చూడబోతున్నామా? వైలెన్స్ అనేది ఏం లేదు ఆయనలో, ఆ క్యారెక్టర్లో ఏం లేదు. ఒక ఎంటర్టైనింగ్ ఫైట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. కిషోర్ గారు యా, హలో. సో మీరు ఎప్పుడు కూడా అంటే యూఆర్ నోన్ ఫర్ ఎమోషన్స్ మోస్ట్లీ. సో అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ స్టోరీతో మీరు ఎంత హార్డ్ హిట్టింగ్గా ఎంత స్లోగా ఒక నరేషన్ చేసినా కూడా ఎప్పుడు కూడా ఎవరికి జస్టిఫికేషన్ ఇస్తారు అనే కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో తిరగాలి కైండ్ ఆఫ్ టైంలో వచ్చిన జస్టిఫికేషన్స్ వేరు, అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఒక ఆడియన్స్ మైండ్ సెట్ అనేది మారుతూ వచ్చింది. ఇప్పుడు ఏమాత్రం కొంచెం మీరు అంటే కంప్లీట్గా ఇటు వెళ్ళినా కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి సో ఎవరికి ఎక్కువ కనెక్ట్ అవుతుంది, జెన్జీకా లేదంటే ఓల్డ్ సెట్? నేను దీని మీద ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2 months వర్క్ చేశానండి. నేను రైటర్స్తో కూర్చున్నాను. అసలు ఒక 10 నుంచి 15 వర్షన్స్ ట్రై చేశాం. ఇలా చెప్తే ఎలా ఉంటుంది, అలా చెప్తే ఎలా ఉంటుంది. ఆ టైంలో అలా చెప్పారు. అంత హెవీగా ఇప్పుడు ఉన్న వాళ్ళు మారింది కదా. సో సింపుల్ చేయాలి, బట్ అనుకున్నది కన్వే చేయాలి. సో ఆ సింపుల్గానే ఉంటుంది కానీ జస్టిఫికేషన్ అయితే పర్ఫెక్ట్గా ల్యాండ్, ఇప్పుడున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ల్యాండ్ చేసాం. ఎందుకంటే పతి పత్ని ఎవరు ఓ వచ్చినప్పుడు రీసెంట్గా కార్తీక్ ఆర్యంది, అప్పుడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ గురించి తరలిపోయింది. అది కూడా హిందీలో ఏదండి, పతి పత్ని ఎవరు ఓ అని చెప్పేసి. అవునవును. సో కార్తీక్ ఆర్యంది అది కూడా ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్కి దారి తీసింది. ఓకే, నేను సారీ అండి మూవీ చూడలేదు. ఓకే. సో ఆశిక మొదటిగా అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా వాళ్ళకి, రవితేజ సార్ ఫ్యాన్స్కి అందరికీ వెల్కమ్ అండ్ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ టైటిలే ఒక అంటే ఏముంది, ఆ క్యూరియాసిటీ లైక్ ఇట్ విల్ మేక్ యూ క్యూరియస్ ఆన్ ఏంటి ఇది, ఒక డిఫరెంట్ టైటిల్ లాగానే అనిపిస్తుంది. సో I'm sure it is one of such entertaining, fun family films. Sankrantiki definite, perfect entertainer ani chepte it will not be wrong. BMW is one such film. Ante ippudunna twisted relationships aina, modern relationships, marriages gurinchi maatladutunnamu, and very humorous kani very sensibly conveyed script idi. So it was very exciting to be part of such a film. Firstly, mana director Kishore garu, we know his writing is so good in the film that it's so refreshing. Definitely oka ante ilanti genres ki writing chala important, natural అంటే వెరీ రిలేటబుల్ కామెడీ కావాలి. సో ఇలాంటి స్క్రిప్ట్ వస్తేనే ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ థింగ్స్. అండ్ మై క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ మానసా శెట్టి. ఒక స్పెయిన్లో ఉన్న క్యారెక్టర్, వెరీ వెరీ మోడర్న్, కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో వెరీ బోల్డ్ క్యారెక్టర్. ఐ థింక్ నాసామి రంగాలో మీరు అందరూ చూశారు. వరాలు క్యారెక్టర్ ఒక కంప్లీట్ కమర్షియల్ ట్రెడిషనల్ క్యారెక్టర్, బట్ దిస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్. సినిమా కూడా జానర్ వైజ్ చేంజ్ అండ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడున్న రిలేషన్షిప్స్ అయినా వెరీ ట్విస్టెడ్ టేల్స్, మ్యారేజెస్ ఉంటుంది, అండ్ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయడం వెరీ సెన్సిబిలీ, హ్యూమర్తో పాటు కనెక్ట్ చేసి చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్. సో కిషోర్ గారు హెస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ మన రవితేజ గారు గురించి మాట్లాడాలంటే ఐ థింక్ హీస్ వన్ సచ్ fun person to be in the sets. He was so
ఫన్ అండ్ ఆల్సో ఎంటర్టైనింగ్ అస్. అండ్ ఈ ముందు సార్ మూవీస్లో చూసినప్పుడు వీ హ్యావ్ సీన్ యాక్షన్ అండ్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్, బట్ ఈ సినిమాలో కొత్త వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రెష్ లాగా అనిపిస్తారు సార్. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ రవితేజ సార్ ఆన్ స్క్రీన్. ఇట్ వాస్ సో వండర్ఫుల్ యాక్టింగ్ విత్ హిమ్. అండ్ అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ అయితే యూజువలీ ఒక హీరో ఇద్దరు అమ్మాయిలు అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ లాగా ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ క్యారెక్టర్ అంటే విక్టిమ్ కాదు ఆర్ సైలెంట్గా ఉండడం క్యారెక్టర్ కాదు. షీ ఈస్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్, చాలా స్ట్రాంగ్, చాలా అవుట్ స్పోకెన్. ఈ మోడర్న్ డే విమెన్ని చాలా మంచి క్యారెక్టర్గా ఈ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేస్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ వీ హ్యావ్ సచ్ అమేజింగ్ కాస్ట్. Dimple is lovely, looks lovely, and she's an amazing dancer. It was lovely working with her. Venela Kishore garu, Satya garu, and Sunil garu. We have an amazing cast. Ante Sankrantiki ilanti oka pedda cast ni పెద్ద సినిమా థియేటర్లో స్క్రీన్లో చూడాలంటే అదే ఒక సంక్రాంతి ఫెస్టివల్ వైబ్. సో మచ్ ఫన్ టు లుక్ ఫార్వర్డ్ టు. అండ్ సుధాకర్ గారు మన ప్రొడ్యూసర్, ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్. మీరందరూ సంక్రాంతి ఈ ముందు నాసామి రంగాలు రిలీజ్ అయింది, అండ్ వాళ్ళ ఐ మీన్ ఆ టైం ఇట్ వాజ్ లక్కీ ఫర్ మీ. ఐ హోప్ ఈ టైం కూడా నాకు ఆ లక్ ఉంటుందని విత్ భరతమాషులకు విజ్ఞప్తి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. నిన్న టీజర్ రిలీజ్ అయింది. ఇట్ హస్ బిన్ సో ఓవర్వెల్మింగ్. ఆల్ ద మెసేజెస్ డిఎమ్స్ చూస్తూనే ఉన్నాను. ఇట్స్ బిన్ లవ్లీ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఆశిక. అయితే అమిగోస్ చేశారు, ఆ తర్వాత నాసామి రంగాల్లో వరాలు క్యారెక్టర్ మా అందరికీ బాగా గుర్తుండిపోతుంది. బట్ ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి అన్నప్పుడు హౌ స్పెషల్ ఈస్ దిస్ రోల్ మీకు పర్సనల్గా? అండ్ థియేటర్స్కి 13th వచ్చే ఆడియన్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు? ఫర్ షూర్ హ్యూమర్, ఫన్, ఎంటర్టైనింగ్ సినిమా ఇది. బట్ హ్యూమర్తో పాటు ఒక సెన్సిబుల్ కంటెంట్ని చాలా హ్యూమరస్గా కన్వే చేయడం అండ్ విత్ లైక్ ఐ సెడ్ రిలేషన్షిప్లో ఉన్న ట్విస్టెడ్ రిలేషన్షిప్స్ అయినా మ్యారేజ్ అయినా అది చాలా ప్రాక్టికల్గా రిలేటబుల్గా వీ హ్యావ్ కన్వేడ్ టు దెమ్. సో పీపుల్ విల్ రిలేట్ టు ఇట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దే రిలేట్ టు ఇట్ అండ్ వాట్ దే టేక్ హోమ్ విత్ దాట్. సో చాలా ఉన్నాయి ఎలిమెంట్స్ that definitely people have to look forward to. వండర్ఫుల్. అర్థమైంది కదా, అదన్నమాట సంగతి. మరి సంక్రాంతికి మీరైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో థియేటర్స్లో? నవ్వులో పువ్వులు పూయబోతున్నాయి అనమాట. సో మీరందరూ థియేటర్కి వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇక్కడ మాట్లాడుతున్నాను, అక్కడ అద్దం ముందు సాంగ్ వస్తుందంటేనే మన అందరికీ అర్థమైపోయింది. మన ముందుకు వచ్చేస్తున్నారు డింపుల్ హయాతి గారు. హార్టీ వెల్కమ్ టు యూ. చేస్తున్నారనమాట కెమెరాలు పట్టుకొని. ఒక్కసారి ఫోటో ప్లీజ్. Laugh and then just not on screen but in real also he can bring that timing and make it work like that even with the co-actors. And it is something very good as an actor, so we got to learn so much from him. And at the same time ee cinemalo chaala comedy actors unnaru, so the comedy timing had to matter a lot. Chaala combination lo Satya garu, Sunil garu, Venela Kishore garu, so we had to be in there with the timing sense. So with an out and out comedy genre, this is the first time for me, so I had fun. కిషోర్ గారు, సుధాకర్ గారు ఒక్క నిమిషం. సుధాకర్ గారు సార్, భర్త మహాశయులకు విజ్ఞప్తి అన్నారు అంటే మీకు ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి టీజర్ కన్నా ముందు చిన్నది వదిలేరు కదా, అక్కడి నుంచి కూడా ఆల్ రైట్, ఇద్దరిని కూడా స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇవాళ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మాకేంటి అని మీరు నన్ను అడగచ్చు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ what she said is so damn true. Barely we have an experience, especially me, but నేను ఫస్ట్ రావడంతోనే ఒక సాంగ్ చేశాను. అలాగే రవితేజ గారితో, అగైన్ ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం గోపిచంద్తో గారితో, తర్వాత అనదర్ ఫిలిం ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం విత్ శర్వానంద్ యాజ్ వెల్. సో నేను కూడా ఒక సాంగ్ చేసినప్పుడు
సో నాకు పర్టికులర్గా అది సాంగ్ అయినా లేకపోతే క్యారెక్టర్ అయినా వాట్ దట్ క్యారెక్టర్ గివ్స్ మీ, సో వాట్ వేరియేషన్ దట్ ఐ కెన్ డూ. ఇప్పుడు నేను శర్వానంద్ క్యారెక్టర్ కూడా దాట్ ఈస్ ఆల్సో టోటలీ డిఫరెంట్, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. సో నాకు ఏజ్తో ఎప్పుడు నేను అనుకోలేదు. అలాగే ఫర్ మీ వర్కింగ్ విత్ సచ్ లెజెండ్స్ ఇస్ డెఫినెట్లీ అ డ్రీమ్. సో ఐ హ్యావ్ లివ్డ్ హియర్. తెలుగు సినిమా అంటే ప్రాణం. సో అలాగే వాళ్ళని చూస్తూ you learned something. So working with them, definitely it's not about age or anything. It's just that character that you want to portray and what excites you more. That's all. Yeah. కిషోర్ గారు, భోగి రోజున అందరూ కూడా సంక్రాంతి అంటే ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు కదా. మీ ఎక్స్పీరియన్స్ గురించి, మీ రోల్ గురించి, సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. నేను లిటరలీ పరిగెట్టి వచ్చాను, యాక్చువల్లీ డ్రైవ్ కూడా కాదు. ఐ నో ఐఎమ్ లేట్, ఐఎమ్ సో సారీ. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అనదర్ ఈవెంట్ యాక్చువల్లీ. నేనే మీకోసం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇంకా అందరూ సేఫే కదా రోడ్ మీద? అందరూ సేఫే. పర్ఫెక్ట్. సో యా, మీరు అడిగిన క్వశ్చన్, ఫస్ట్లీ మిమ్మల్ని అందరినీ చూసి కూడా చాలా రోజులు అవుతుంది. అందరూ ఎలా ఉన్నారు? వినపడలేదు. సో భర్త మహాశైల్కి విజ్ఞప్తి, యాక్చువల్లీ ఈ టైటిలే చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందులో కిషోర్ తిరుమల గారి డైరెక్షన్, ఐ థింక్ వి ఆల్ నో హౌ చాలా సెన్సిబుల్ కామెడీతో తీస్తారు. అలాగే ఆయన డైరెక్షన్లో పనిచేయడం నాకు చాలా 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 ఎక్సైటింగ్గా అనిపించింది, కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపించింది. చాలా సటిల్ యాక్టింగ్తో పాటు, లైక్ ఐ సెడ్, నా క్యారెక్టర్ పేరు బాలామణి. మీరందరూ నన్ను కొత్తగా చూసుంటారు. I have already played glam roles, I've already played songs, everything. So ఇందులో న్యూ డింపుల్ డెఫినెట్లీ చూస్తారు. దట్ ఈస్ కిషోర్ తిరుమల గారిస్ డింపుల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్సో దిస్ ఈజ్ రిలీజింగ్ ఫర్ సంక్రాంతి, భోగి రోజున. నాకు చాలా చాలా పెద్ద స్పెషల్ ఇది. ఇట్ విల్ బీ మై ఫస్ట్ ఫిలిం. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్. వండర్ఫుల్, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే చాలా కాలం తర్వాత వస్తున్నారు మళ్ళీ. అండ్ సాంగ్లో చూసిన తర్వాత సూపర్ ఇంప్రెస్డ్ మేమంతా. మళ్ళీ ఎలా కనిపించబోతున్నారు డింపుల్ అని కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారు మీ ఫ్యాన్స్ అందరూ. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంత ఈజీగా మిమ్మల్ని ఇద్దరిని కిందకి ఎలా పంపించేస్తాను. ఫస్ట్ రాజమండ్రిలో బెల్లా బెల్లా అంటూ మొత్తం హల్చల్ అయిపోయింది. ఆ తర్వాత అద్దం ముందు సాంగ్ వచ్చిన తర్వాత ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఎంత అందంగా ఉంది అనిపించింది. వెరీ బ్యూటిఫుల్లీ షాట్ ఆ సాంగ్ కూడాను. కాబట్టి ఫస్ట్ బెల్లా బెల్లా పెడతాం, ఆ హుక్ స్టెప్. ఆ తర్వాత అద్దం ముందు ఆ హుక్ స్టెప్. అదిగోండి, ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారు అంటే బయటికి రాని గొంతులన్నీ ఇప్పుడు వస్తున్నాయంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ బెల్లా బెల్లాతో మొదలు పెట్టేద్దాం. yes, can we have బెల్లా బెల్లా సాంగ్ ప్లీజ్? బెల్లా బెల్లా ఇంకా బెల్లా బాగుంది. జనవరి 13న చెప్పండి సార్. జనవరి 13న భక్త మహాశైలకి మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి జనవరి 13న వస్తున్నాము. మాతో పాటు వచ్చే సినిమాలన్నీ కూడా ఆడి నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాం. హౌ స్వీట్, థ్యాంక్ యూ సార్. సో అందుకని నేను మాస్ ట్రై చేసినా కూడా ఐ డోంట్ నో ఇట్. బేసిక్గా నాకు కొట్టడాలు ఇవి నాకు తెలీదు, లైఫ్లో కూడా జరగలేదు. నవ్వించటాలే అది బెస్ట్, నవ్వు ఎమోషన్ తప్ప నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి కరెక్ట్గా తెలియదు. మీ టైటిల్స్ కూడా ఇన్బిల్ట్ వస్తాయండి, మీరేనా ఈ టైటిల్ అంతా కూడా చేసింది? ప్రీవియస్ టైటిల్స్ అన్నీ నేను పెట్టిందండి. ఈ టైటిల్ మాత్రం సజెస్ట్ చేసింది పవన్, డైరెక్టర్ పవన్. తను ఈ కథలో వర్క్ చేశాడు. సో ఇట్లా భక్త మహాశైలికి విజ్ఞప్తి టెంపుల్స్లో వస్తూ ఉంటుంది కదా, మంది హస్బెండ్ సినిమా కదా, ఇలా అయితే ఎలా ఉంటుంది సజెస్ట్ చేసింది పవన్. పవన్ సాధినేనా? కాదు, పవన్ బాసిం శెట్టి, రంగవల్లి డైరెక్టర్. ఓకే సార్. పొట్ట మీదేమో మీ హీరోని పెట్టుకున్నారు, గుండెల మీదేమో మీ టైటిల్ పెట్టుకున్నారు. ఏంటి సార్ దానికి ఏమైనా స్పెషల్ ఉందా? అంటే ఇప్పుడు నడుస్తుంది కదండి. ఓకే. ఇట్లా పైగా ఇదైతే మళ్ళీ ఏ షర్ట్ వేసుకోవాలి అని ఎక్కువ ఆలోచించుకోక్కర్లేదు.
ఇదే ఒక 5-6 కలర్లు ఉంటే హ్యాపీగా వేసుకొచ్చేసి సినిమాకి కూడా పనికి వస్తుంది. అదే. అయితే మీ రైటింగ్ రఘువరన్ బీటెక్ దగ్గర నుంచి చూస్తున్నాం సార్, వేర్ వెరీ గుడ్. అసలంటే అంత మంచి భర్త మహాశైలి విజ్ఞప్తి జనవరి 13న సంక్రాంతికి మీ అందరి ముందు రాబోతుంది. ఖచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో మన తెలుగు ప్రేక్షకులకి ఒక ఫన్, మంచి సాంగ్స్ అన్నీ కలిపి మీ అందరినీ ఆకట్టుకునేలాగా 100% ఉంటుందని నాకు నమ్మకం ఉంది. సో రవితేజ గారికి కట్ చేసే ముందు ఇట్లా అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కథను మొత్తం ట్రీట్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గ్యాప్ యా అది తప్పుగా అనుకోవద్దు, చెప్పలేరు, నిజం అది నిజం. అది అందుకని ఒక మాస్ అంటే రవితేజ గారు కనబడుతున్నారంటేనే నలుగురు పైకి లేచి దర్పల్ల అవతల పడతారేమో అనుకునే మైండ్ సెట్లో ఉన్న ఆడియన్స్కి భర్త మహాశైలికి విజ్ఞప్తి అనే ఒక బ్యూటిఫుల్ టైటిల్తోని అలా తీసుకొస్తున్నారు. మీకు అసలు ఆయనకి అసలు ఫుల్ కాంట్రాస్ట్. మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది సార్? అంటే ఇంతకుముందు రవి గారు నేను ఫస్ట్ ఒక నేను శైల చేసినప్పుడు కానీ దాని పవర్కి రాశాను నేను. పవర్ ఎప్పటి నుంచే పరిచయం. యాక్చువల్గా ఆడాలి మీ జోహర్లు కూడా రవి గారితో కట్ చెప్పడం జరిగింది. బట్ ఆయన స్కెడ్యూలింగ్ వైజ్ తర్వాత సో ఆయనకి నాకు ఎప్పుడు టేస్ట్లు సిమిలర్గా ఉంటాయి. ఆయనకు కూడా భాగ్యరాజ, క్రేజీ మోహన్, జంజాల్ గారు, ఈవి గారు, ఈ కైండ్ ఆఫ్ అనేది ఇద్దరికి ఇష్టాలు ఒకటే. సో అందుకని మేము ఎప్పుడు మాట్లాడుకున్నా ఆ ఫిలిమ్స్ రెఫరెన్స్ బాగుండడం వల్ల, పైగా నేను అంటే ఒక కథ ఆ క్యారెక్టర్ని బట్టే వెళ్ళిపోతాను. సో అది నచ్చి ఆయన టోటల్గా, అందుకే ఆయన మాస్ మహారాజ్ కూడా వద్దు కిషోర్, ఈ సినిమాకి మాత్రం రవితేజ అనే వేద్దాం. సూపర్. అయితే సార్ ఇప్పుడు మీకు సంబంధించి కానీ రవితేజ గారికి సంబంధించి కానీ మాట్లాడితే ఆయన 75 సినిమాలు చేశారు యాజ్ అ హీరోగా. దాదాపు ఒక 5-6 సినిమాలు సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినాయి రవితేజ గారి కెరియర్లో. అవును, క్రాక్ అయి ఉండొచ్చు. చేస్తున్నాం అండ్ ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్. నిర్మాత గారు, సుధాకర్ గారు, అంటే పండక్కి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదండి, మరి ఎట్లా అవన్నీ సర్దుబాటు చేసుకుంటారా మీలో మీరు, లేదంటే ఎలా? ప్రతిసారి ఏవో థియేటర్లు గొడవలు ఇవి అవి అన్నీ వస్తుంటాయి కదా. అందులో 2 పెద్ద సినిమాలు చిరంజీవి గారిది ఒకటి, రాజాసాబ్ ఒకటి, ఎలా మరి ఇవన్నీ అడ్జస్ట్ అయ్యాయి? చూస్తామండి, అదే మాట్లాడుతూ ఉన్నారు. బట్ మోస్ట్లీ అన్నీ వస్తాయండి. సార్ సుధాకర్ గారు చెప్పండి. నెక్స్ట్ మీరు చేయబోయేది చిరంజీవి గారితో. అవును, మరి ఇప్పుడు చిరంజీవి గారికి మీదకి పోటీ దింపుతున్నారు ఈ సినిమాని. చిరంజీవి గారికి మేము పోటీ ఏంటంటే చిరంజీవి గారి సినిమా ఆయన దానికి మాకు పోటీ కాదు. భర్త మహాశైలికి విజ్ఞప్తి అంటే ఏంటి కాన్సెప్ట్? ఏమని నచ్చి మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేశారు సార్? అంటే చాలా రోజుల తర్వాత, అంటే నేను కిషోర్తో ఇంతకుముందు కూడా చేసాము, బట్ చాలా రోజుల తర్వాత రవితేజ గారికి కొత్తగా ఉంటుంది. అంటే ఇంతకుముందు మన పెళ్ళాం వెళ్తే కానీ అదా ఇంట్లో వెళ్ళాలి, ఇంట్లో ప్రియురాలు, ఇంతకుముందు అంటే ఆ కైండ్ ఆఫ్ కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ రవితేజ గారికి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే నేను విన్నప్పుడు అవన్నీ ఇది చేసుకొని కొంచెం కొత్తగా అనిపించి స్టార్ట్ చేస్తాను. రవితేజ గారు ఈవెంట్కి రాలేదు, ఆయన ప్రమోషన్స్ వస్తారండి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ సినిమాకి వాయిస్ ఓవర్ చిరంజీవి గారు ఇస్తున్నారని తెలిసింది, అది ఎంతవరకు? లేదండి, చిరంజీవి గారు లేదు. ఓకే, నెక్స్ట్ చిరంజీవి గారితో అప్డేట్ ఏమన్నా చెప్తారా? అది ఇప్పుడు ప్యారడైజ్ జరుగుతూ ఉందండి. శ్రీకాంత్ కొంచెం ఫ్రీ అయిపోగానే ఆ వర్క్ కూడా ప్యారలల్గా చేస్తూ ఉన్నాం. మేబీ నెక్స్ట్ ఇయర్ మిడ్లో నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు, కిషోర్ గారు సార్ ఇది ఈ సినిమా ఒప్పుకునేటప్పుడే హీరో గారు సంక్రాంతికి తప్పకుండా రావాల్సిందే అనే కండిషన్ మీద స్టార్ట్ చేశారంట. అవును సార్, అలాగే. ఏంటి సార్ అంత బలంగా కండిషన్ పెట్టి? అంటే ఎనీ సంక్రాంతి కొంచెం ఎంటర్టైన్మెంట్లు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి కదా, అందుకని సంక్రాంతికి వద్దాం ఈసారి అని చెప్పి హీరో గారు పారితోషికం కూడా పక్కన పెట్టి యాక్ట్ చేశారంట, నిజమేనా? అవునండి, ఆయన ఇప్పుడు దాకా ఏం తీసుకోలేదు కూడా నా దగ్గర. సార్ కిషోర్ గారు, ఆడాల్లో మీకు జోహార్ల సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. డబ్బాల ఎపిసోడ్ అంటే మనం రెగ్యులర్గా చూసే విషయాలే, మనం ఇగ్నోర్ చేసే విషయాలే సినిమాలో చూపించారు చాలా ఫన్నీ వేలో.
ఇలాంటి ఈ సినిమాలో అలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్నాయండి, ఒక ఇంకా ఎక్కువ ఐడెంటిఫై చేసుకునేలా ఉన్నాయి. ఎందుకంటే అది అంటే ఎక్కువ ఇంట్లో మన పిన్నిలు, అత్తలు, మా మమ్మీ, అమ్మలు వీళ్ళు చేసేది కదా. ఎందుకంటే వాళ్ళ మీద ఆ కథ అంతా వెళ్ళింది. ఇది హస్బెండ్ వైఫ్, ఇంకో అమ్మాయి తన లైఫ్లో ఇట్లా ఉంది కాబట్టి ఇవి రిలేట్ అయ్యేలాగా అలాంటి ఐటమ్స్ ఉన్నాయండి. టీజర్లో ఎక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ కానీ ఒక యాక్షన్ బ్లాక్ కానీ లేకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసినట్టు ఉంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో వస్తున్నారు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి ఆ టీజర్ కట్ చేసినట్టు అనిపించింది. లేదు, యాక్చువల్ కథలోనే ఛాన్స్ ఉంది. కథే మనం మ్యాక్సిమం ఏంటంటే నేను ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా ఇప్పుడు నేను శైలజ చూస్తే మా కూతురు పుట్టిన 10th డేకి నేను వచ్చాను, ఇండస్ట్రీకి వచ్చాను. సో మా ఇద్దరి మధ్య అసలు టైం ఉండేది కాదు నేను ఇంటికి వెళ్ళడానికి. సో అట్లా నిజంగా కథలో సత్యరాజు, కీర్తి సురేష్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఆ సినిమాని నా ఎక్స్పీరియన్స్ని చేశాను. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ది ఉన్నదోటి జిందగీ చేశాను. చిత్రలహరి నేను ఒక లూజర్గా ఉన్నప్పుడు నేనేమి అలా చేశాను. ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే హస్బెండ్ వైఫ్ లైఫ్ అనేది అంటే పరిపూర్ణంగా అన్ని అంశాలు అంటే అన్ని ఎమోషన్లు ఉండేది వాళ్ళిద్దరి మధ్య. హ్యాపీనెస్ అవ్వచ్చు, లేకపోతే చిన్న గొడవలు, ఇబ్బందులు అవ్వచ్చు, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను ఈ కథలో కూడా నేను ఒక విషయం రియలైజ్ అయ్యాను. అంటే ఒక హస్బెండ్గా కొంచెం లేట్గా రియలైజ్ అయ్యాను. మన వైఫ్ని మనం ఎంత హ్యాపీగా చూసుకుంటే వాళ్ళ సోల్ ఎంత హ్యాపీగా ఉంటే మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది అనేది నేను రిలీజ్ అయ్యాను. సో దాన్ని ఈ సినిమాలో కూడా నేను చెప్తాను. మిరాయిలో మీరు ఒక సర్ప్రైజ్ ప్యాకేజీలో కనిపించారు. యాక్టింగ్ మీద మీకు ముందు నుంచి లేదు, అది కార్తిక్ బాగా క్లోజ్, నాకు ఇద్దరం కలిసి ఒక సినిమా పనిచేసాం. సో తను నా రియల్ లైఫ్లో నేను ఉండేది నన్ను చూసి మీరు చేస్తే బాగుంటుందన్న అంటే నేను అట్లా చేశాను. సార్ సుధాకర్ గారు, ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలు రేట్లు పెంచమని అడగడానికి స్కోప్ ఉంది. చిన్న సినిమాలేమో ఎలాగ అడగవు, ఎందుకంటే పెద్ద పోటీలు ఉన్నాయి కాబట్టి అవి రాక తప్పని పరిస్థితి. మీ పాలసీ ఏంటంటే ఈ సినిమా వరకు రేట్లు పెంచడానికి? లేదండి, మేము అడగట్లేదండి. రెగ్యులర్ వాట్ ఎవర్ అంటే గవర్నమెంట్ ఏ రేట్లు అయితే ఉన్నాయో దాని ప్రకారం. హైకి మాత్రం మీరు అడగరు? లేదండి. కిషోర్ గారు, సురేష్ గారు, భర్త మహాశయులకు మీరు ఎలాంటి విజ్ఞప్తిని ఈ సినిమాలో చూపిస్తున్నారండి? అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ వేలోనే చెప్దామనండి. సో ఫుల్ ఎంటర్టైన్ చేస్తూనే ఫైనల్గా మనం ఏదైతే చెప్దాం అనుకుంటున్నామో ఒక భర్తగా మనం ఎలా ఉండాలనేది ల్యాండింగ్లో చెప్దామని. సో ఫుల్ హిలేరియస్గానే ట్రీట్ చేసి లాస్ట్లో నేను చెప్పాను కదా ఇందాక నాకు ఒక రియలైజేషన్ వచ్చిందని. సో ఆ రియలైజేషన్నే నేను స్క్రీన్ మీద కన్వే చేశాను. అంటే ఇదివరకు పెళ్ళిళ్ళు వేరు, ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరు. ఇప్పుడు అంత కమర్షియలిజం అయిపోయింది. తీసుకున్న మ్యారేజ్ అయిన 1 ఇయర్కే సినిమా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే డైవర్స్కి వెళ్తారు. ఎక్కువ డైవర్స్లు అనేది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ జరుగుతుంది. అలాంటి సంఘటనలు ఈ సినిమాలో ఏదైనా ఉంటాయా? లేదండి, ఇది నేను నా లైఫ్ ఎలాగో అట్లా నేను మన ఉంటారు కదండి, నేను చూసిన ఇది నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్నే ఉంటుంది. అంటే మోస్ట్లీ మనం ఉండే 90% హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీస్ ఎలా ఉంటుంది, ఇంకో అమ్మాయితో అందరం చూసిన జీవితమే ఉంటుంది దీంట్లో. డింపుల్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. రవితేజ గారితో ఆల్రెడీ మీరు ఇదివరకు సినిమా చేశారు. సో మళ్ళీ చేయటం దాని గురించి ఏం చెప్తారు? నెంబర్ 1. అట్లాగే ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్న లాగా వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. కిషోర్ గారు, సార్ సుధాకర్ గారు హాయ్. యా హలో. సుధాకర్ గారు హాయ్. సో ఇప్పుడు ఈ మూవీ కానీ నెక్స్ట్ వచ్చే దుల్కర్ మూవీ కానీ యూ వెంట్ ఫర్ దిస్ ఓవర్సీస్ ప్రొడక్షన్ అనమాట. స్పెయిన్ చదివింది, అది యూఎస్ జరుగుతుంది. సో వాట్ యూ థింక్